బుల్లితెరలో ఫేమస్ అయి వెండితెర పైన అవకాశాలు దక్కించుకుని పాపులర్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ సంగతి తెలిసిందే. గత దశాబ్దన్నర కాలంలో సింహాద్రి మొదలుకొని అత్తారింటికి దారేది వరకు చాలా సినిమాలే చేశాడు సమీర్. ఇతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అట. అయితే డిజాస్టర్ అయిన పవన్ సినిమా ఒకటి చూసి అతను పెట్టిన పోస్ట్ అప్పట్లో దుమారం రేగిందట. అది చూసి పవన్ సోదరుడు నాగబాబు అతన్ని తిట్టిపోశాడట. అయితే అది తెలుసుకుని పవన్ నాగబాబుని తిట్టమని అతడికి చెప్పాడట. ఈ వ్యవహారంపై సమీర్ చెప్పిన ఆసక్తికర సంగతులు అతడి మాటల్లోనే. చాలా మంది ఇండస్ట్రీ జనాలాగే నేను కూడా పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని. అయితే అప్పట్లో భారీ అంచనాలు పెట్టుకున్న పవన్ సినిమా ఒకటి ఆ అంచనాలు అందుకోలేక చతికిల పడింది. నేను చాలా ఆవేదనతో ఆ సినిమా గురించి ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాను. అది చూసి నన్ను నాగబాబు గారు తిట్టిపోశారు. అయితే విషయం తెలుసుకున్న పవన్ నాకు ఫోన్ చేశారు. ఎవరైనా ఓ సినిమాపై తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చని, కాబట్టి నాగబాబు తిట్టడం తప్పని, కాబట్టి ఇప్పుడు ఫోన్ చేసి నాగబాబుని తిట్టమని పవన్ చెప్పాడు. కానీ నేనలా చేయలేదు. ఆ వివాదం అంతటితో సద్దుమణిగిపోయింది. తర్వాత కొంతకాలానికి త్రివిక్రమ్ గారి నుంచి ఫోన్ వచ్చింది. అత్తారింటికి దారేది సినిమాలో ఓ పాత్ర ఆఫర్ చేశారు. దానికోసం షూటింగ్ స్పాట్ కు వెళితే అక్కడ పవన్ గారు ఉన్నారు. లోపలికి పిలిచారు. ఇక్కడేంటి అని అడిగారు. తర్వాత త్రివిక్రమ్ గారిని పిలిచి అప్పట్లో జరిగిన విషయం చెప్పి సీరియస్ గా మీకు నేను కావాలా సమీర్ కావాలా తేల్చుకోండి అన్నారు. త్రివిక్రమ్ గారు సమీరే కావాలి అన్నారు. అంతలో పవన్ పెద్దగా నవ్వేశారు. అప్పటికి కానీ వాళ్ళిద్దరూ నన్ను ఆడుకుంటున్నారని అర్థం కాలేదు అని సమీర్ తెలిపాడు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.